హే ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో మేము ఫ్రెండ్స్ అందరం కలిసి క్రిస్మస్కి పార్టీ చేసుకున్నాము. ఆ క్రిస్మస్ పార్టీ వ్లాగ్ నేను ఎడిట్ చేయడం కొంచెం లేట్ అయింది, సో ఏమనుకోకుండా చూసేయండి. క్రిస్మస్ పండగ మనం ఏ పండగన్నా దేవుడితో స్టార్ట్ చేస్తాం కదా, సో నేను ఈ క్రిస్మస్ పార్టీకి కూడా మన తెలుగు హల్లెలూయా సాంగ్స్ ఉంటాయి కదా, వాటితో స్టార్ట్ చేయాలని చెప్పి ఫస్ట్ అవి పెట్టాను. ఈ ఐడియా నాదే. సో కొంచెం సేపు ఆ పాటలకి వైబ్ అయ్యి తర్వాత బాలీవుడ్ లోకి దిగిపోయాము. మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే షాక్ అయ్యారు, ఏంటి ఈ పాటలు కూడా ఉన్నాయా అని. అంటే గుండెల్లో ఏసయ్యా కళ్ళల్లో ఏసయ్య ఇట్లాంటి పాటలు వినే ఉంటారు కదా, అవన్నమాట. దెన్ వి ప్లేడ్ సమ్ గేమ్స్, అంటే టీమ్ గేమ్స్ ఆడాము, ఇండివిజువల్ గేమ్స్ ఆడాము, మినిట్ గేమ్స్ ఆడాము, చాలా ఆడాము. బేసిక్ గా అన్ని యూట్యూబ్ లోంచి గూగుల్ లోంచి సర్చ్ చేసిన గేమ్సే. సో నేను మీకు ఆ గేమ్స్ చూపించట్లేదు, క్రిస్మస్ గేమ్స్ అంటే అందరికీ తెలుసు కదా. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ మేము వైట్ ఎలిఫెంట్ ఆడాం. వైట్ ఎలిఫెంట్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో బేసిక్ గా ముందే ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక బడ్జెట్ వేసుకుని ప్రతి వాళ్ళు ఒక గిఫ్ట్ తెస్తారు. ఎవరేం గిఫ్ట్ తెస్తారో ఆపోజిట్ వాళ్ళకి తెలియదు, సో సీక్రెట్. మనం ఏంటంటే అందరు తెచ్చిన గిఫ్ట్స్ అక్కడ పెడతాము. నెక్స్ట్ చిట్టీలేస్తారు. మేము కార్డ్ చేసాము. సో A to 13, A1 13 లాస్ట్. సో A1 కాబట్టి ఏ వచ్చిన వాళ్ళు ఫస్ట్ గిఫ్ట్ తీసుకుంటారు. వాళ్ళు గిఫ్ట్ ఓపెన్ చేసి ఎవరు గిఫ్ట్ ఇచ్చారన్నది గెస్ చేయాలి. దెన్ అలా 1 by 1 గిఫ్ట్ తీస్తూ ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళు గిఫ్ట్ తీసుకుంటారు. సెకండ్ వాళ్ళు ఏంటంటే ఐదర్ ఆ కొత్త లాట్ లోంచి గిఫ్ట్ తీయచ్చు, లేకపోతే A1 ఉన్న వాళ్ళు ఆల్రెడీ తీసుంటారు కదా, వాళ్ళ గిఫ్ట్ దొబ్బేయచ్చు నచ్చితే. సో ప్రతి గిఫ్ట్ స్టీల్ చేసుకోవడానికి 3 ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఒక గిఫ్ట్ స్టీల్ చేసాము అంటే ఆ పర్సన్ ఇంకా కొత్త గిఫ్ట్ తీసుకోవాలి. 3 ఛాన్సెస్ తర్వాత ఆ గిఫ్ట్ థర్డ్ ఛాన్స్ లో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే ఆ గిఫ్ట్ ఇంకా లాక్ అయిపోతుంది. సో నా నెంబర్ 7 ఉండే. నేను కొత్త గిఫ్ట్ ఓపెన్ చేయకుండా నా ముందు మా ఫ్రెండ్ పాప్కార్న్ మేకర్ తీస్తే నేను అదే నచ్చి ఇంకా ఛాన్స్ తీసుకోవడం ఎందుకు, ఇది నచ్చింది కదా అని చెప్పి అది స్టీల్ చేశాను. అది నేను స్టీల్ చేశాను, నా దగ్గర నుంచి ఇంకొకరు స్టీల్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ స్టీల్ చేశారు. అట్లా థర్డ్ టైం ఫైనల్ గా మా హస్బెండ్ చేతికి వచ్చింది, సో నాకే వచ్చింది. ఒకసారి మనం స్టీల్ చేశాక వాళ్ళు ఇంకా కొత్త గిఫ్ట్ తీయాల్సి వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి స్టీల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంతే ఎవరి చేతిలో గిఫ్ట్ ఉండదో, ఎవరి నెంబర్ ఇంకా రాలేదో వాళ్ళకనమాట. స్టీల్ చేసుకుంటూ ఆడితే మస్తు ఫన్ ఉంటుంది, మేము చాలా ఎంజాయ్ చేసాము. యూజువల్ గా సీక్రెట్స్ అంట, వైట్ ఎలిఫెంట్ ఇట్లాంటి గేమ్స్ ఆఫీసెస్ లో ఆడిపిస్తారు, లేకపోతే ఇట్లా ఫ్రెండ్స్ గ్రూప్ ఆడుకుంటారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ క్రిస్టియన్ ట్రెడిషన్. ఏమో క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. మీలో ఎంతమంది హాలిడే సీజన్ లో వైట్ ఎలిఫెంట్ ఆర్ సీక్రెట్స్ అంటే ఆడారు, అండ్ మీకేం గిఫ్ట్ వచ్చిందో నాకు కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.